ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినము చూసాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అగును అని ఇక్కడ రాయబడుతుంది. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. అంటే మనం ఎవరితోనే సహవాసం చేస్తున్నామో వారి యొక్క స్వభావము మన మీదకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. వారు ఎలాగ బ్రతుకుతున్నారో మనము కూడా అలాగ బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మనము ఆ స్వభావం కలిగి ఉండాలని కోరినా కోరకపోయినా తెలియకుండా ఆటోమేటికల్లీ ఆ స్వభావం ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. వాళ్ళ ప్రవర్తన మనకు వచ్చేస్తుంటుంది. అందుకు విశ్వాసులైన మనము ఎప్పుడు కూడా జ్ఞానులతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానులు అంటే ఎవరు అని అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు జ్ఞానమునకు మూలము, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. గనుక ఎవరెవరు యేసుక్రీస్తుని కలిగి ఉన్నారో వారే జ్ఞానవంతులు. అలాగే దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు చదువుతూ వాక్యమును లోబడే స్వభావం కలిగిన వారు, ధర్మశాస్త్రమును ధ్యానించేవారు, దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడిన వారికే రోజు రోజుకి జ్ఞానము పెరుగుతుంది. అందుకు అటువంటి వారితో సహవాసం చెయ్యాలి. అంటే ఆత్మల బలపడే వారికి, ఆత్మల ఎదిగి ఉన్న వారికి, ఎవరెవరు మనకంటే ఇంకా ఆత్మికంగా ఉన్నారో అటువంటి వారితో మనం సహవాసం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాము అని మనం పరీక్షించుకోవాలి. దుష్టులతో మన సహవాసం చేయకూడదు. మన వీధిలో, మన ఊర్లో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచం భయంకరంగా మారిపోతుంది. అయితే ఈ భయంకరమైన ప్రపంచంలో మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు అది తల్లిదండ్రులైన మనము గమనిస్తూ ఉండాలి. చెడు స్నేహితులతో సహవాసం చేస్తే వాళ్ళు చెడిపోతారు. గనక వారికి చెడు స్నేహితులు లేకుండా మంచి స్నేహితులు ఉన్నట్లుగా మనము ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేవుని సన్నిధికే వారిని తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా చేయాలి. అవును, సంఘానికి వస్తున్న నా బిడ్డలు ఎలాగుంటున్నారు? చర్చిలో వాక్యం వింటున్నారా లేదా? మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారా లేదా? అన్ని విషయం కూడా గమనించాలి. కొందరు చర్చికి వెళ్తుంటారు కానీ కనబడి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. చివరి వరకు సహనముగా కూర్చుని వాక్యం విని బలపడదామని ఉండదు. మరి మన పిల్లలు ఏ గుంపులో ఉన్నారు? దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా కూర్చుని దేవుని వాక్యం విని జ్ఞానవంతులుగా మారుతున్నారా? లేదా అమ్మ నాన్న తిడతారు కదా అని చెప్పి వచ్చి కొంతసేపు కూర్చుని బయటికి వెళ్ళిపోతున్నారా? అది కూడా గమనించాలి. అందుకు నీతిమంతులతో, జ్ఞానవంతులతో మన బిడ్డలో సహవాసం చేసినట్లుగా చూడాలి. మనము కూడా ప్రార్థన పరులు, వాక్యం తెలిసిన వారు, వాక్యంలో ఎదుగుతున్న వారిని మన స్నేహితులుగా మార్చి వారితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము, మన కుటుంబం బాగుంటుంది. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన మాట కొరకు నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. బిడ్డలందరినీ దీవించండి. నీ వాక్యము బిడ్డలు గ్రహించి వాక్య ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను దూరపరచండి. ఆత్మ సంబంధమైన వ్యక్తులతో
జ్ఞానులతో సహవాసం చేసే జీవితం బిడ్డలకు దయచేయండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.